హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు బోటిక్ స్టైల్ బి స్టిచ్చింగ్స్. ఈ వీడియోలో అయితే నేను 29 నడుము సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ముందుగా అయితే నేనైతే 2 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి 2 బ్లౌజులు సేమ్ మెజర్మెంట్, హ్యాండ్స్ అంతా సేమ్ ఉంది కాబట్టి నేనైతే 2 బ్లౌజెస్ అనేది ఒకేసారి కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మెజర్మెంట్స్ ఇప్పుడు నేను కటింగ్ పెట్టే మెజర్మెంట్స్ మీలో ఎవరికైనా ఇదే విధంగా యాజ్టీజ్గా కటింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే మనము కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. మొదటగా అయితే ఈ ఎడ్జెస్ ఏమన్నా ఉంటే ఒక చిన్న లైన్ డ్రా చేసుకునేసి ఈ ఎడ్జెస్ అనేవి తీసేసుకోండి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో మనం ఖర్చులు కంటాం కదా, ఈ మార్జిన్ అనేది 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎడ్జెస్ పాయింట్స్ అనేటివి కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్, ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ చూస్తున్నానండి 14.5. 14.5 బ్లౌజ్ లెంత్ 1/2 ఇంచ్ అనేది మార్జిన్. ఇదే మెజర్మెంట్ అనేది ఆపోజిట్లో కూడా మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ లెంత్ 1/2 ఇంచ్ అనేది మార్జిన్. ఇలా పెట్టుకోవడం వల్ల స్ట్రైట్ లైన్స్ అనేటివి ఇలా స్ట్రైట్గా అనేది లైన్స్ తీసుకోవచ్చు. లేదంటే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సేమ్ ఇలా పెట్టుకొని లైన్స్ తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే స్ట్రైట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నడుము సైజు వచ్చేసి 29 4th భాగం చేసుకోవాలి. ఇప్పుడు టేప్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ 29 ఇంచెస్ ఉంది కదా, 29 ఇంచెస్ని ఆఫ్ చేసుకోండి. ఇక్కడ డబల్ ఫోల్డ్. నెక్స్ట్ మనం 4వ భాగం అనుకున్నాం కదా, ఇట్లా 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది. 7 మీద 3 గీతలు వస్తుంది కాబట్టి ఇక్కడైతే 7 మీద 3 గీతలు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది నడుము సైజు. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది వెనక డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసము ఒక 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా కచెస్ కోసం అనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీళ్ళది నడుము సైజ్ అనేది 29 ఇంచెస్ ఉంది కాబట్టి మనము నెక్ షోల్డర్ కలుపుకునేసి 5 ఇంచెస్ అయితే తీసుకుంటాం. ఇక్కడ 5 ఇంచెస్ అనేది తీసుకుంటాం. ఈ 5 ఇంచెసే కొంచెం కింద కూడా డ్రా చేసుకోండి ఇలా, ఎందుకంటే మనం హార్మోల్ డౌన్ తీసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఫుల్ హ్యాండ్ అనమాట. షార్ట్ హ్యాండ్ అయితే 1/4 పెట్టుకోవచ్చండి, ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇప్పుడు మనం ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటున్నాం కాబట్టి 6 ఇంచెస్ తీసుకోవాలి కంపల్సరీ. 6 ఇంచెస్ దగ్గర అయితే ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మనము 2 ఇంచెస్ పెట్టుకోవాలి. టోటల్ నెక్ షోల్డర్ పెట్టుకుని 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇందులో నెక్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళకి కింద నుంచి 3.7 ఉందండి వీళ్ళది నెక్. ఇక్కడ డీప్, ఇక్కడ ఈ లెంత్ అనేది 3.7 ఉంది. ఒక 1/4 ఇంచ్ అనేది ఇక్కడ వీళ్ళకి మార్జిన్ కోసం. ఇప్పుడు ఇలా మనం మెజర్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ కస్టమర్స్ బాడీ మెజర్ అయితే బాడీ మెజర్ పర్ఫెక్ట్గా తీసుకొని వాళ్ళకి ఫిట్టింగ్ వస్తుంది అన్నప్పుడు యాజ్టీజ్గా ఇవే మెజర్స్ అయితే ఫాలో అవ్వాలి. లేదంటే బ్లౌజ్ తీసుకొస్తారు కదండి, అది పర్ఫెక్ట్ ఉందా లేదా మనం తెలుసుకునేసి యాజ్టీజ్గా అయితే మనము దాన్ని బట్టి కూడా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఈ కస్టమర్కి వచ్చేసి ఇక్కడ లెంత్ వచ్చేసి 3.7 ఉంది. ఇక్కడ మనము ఖర్చులోకి అనేసి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఇక్కడ ఇదన్నమాట. ఇక్కడ పైనుంచి చూసుకుంటే వీళ్ళకి నెక్ లెంత్ అనేది ఇక్కడ 1 పాయింట్ తక్కువ 10.5 ఇంచెస్ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి 2 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ అనేది తీసుకున్నాము. ఇక్కడ వీళ్ళు కొంచెం డీప్ వేస్తారండి, ఫుల్ డీప్ వేయరు, కొంచెం డీప్ వేస్తారు. వీళ్ళకైతే నేను
3.5 ఇంచెస్ అయితే తీస్తున్నా. అంటే ఈ కస్టమర్ 3.5 ఇంచెస్ వరకు వేస్తుంది కాబట్టి వీళ్ళకైతే నేను 3.5 ఇంచెస్ అనేది ఇక్కడ నెక్ డీప్ 3.5 ఇంచెస్కి పెట్టుకుని ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్నాక ఇక్కడ మనకి పాయింట్ ఇక్కడ నడుమ్స్ లూజు అండ్ ఇక్కడ మన డాట్స్కి మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 7.5 1 ఇంచ్ 8.5 కదా. ఇక్కడ మనం వచ్చేసి ఒక 8.5 ఇంచెస్ ఉంది కదా, అదే అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8.5 అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా అయితే లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనము వెనకాల డాట్స్ వేస్తాం కదా, దానికోసం అనమాట. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు అనేది అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కొంచెం పైకి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకునేసి ఇలా స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఇక్కడ వరకు వీళ్ళకి డాట్ అనేది మనం వేయొచ్చు. అంటే ఎన్ని ఇంచెస్ ఉందో కూడా ఒకసారి చూస్తాను. ఇక్కడ పావు తక్కువ 4 ఇంచెస్ వీళ్ళకి డాట్ విడ్త్ వేసుకోవచ్చు అనమాట. కాబట్టి వీలర్ ఉంటే ఈ వీలర్తో అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒకేసారి 2 బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను కదా, ఇలా మార్కింగ్ అనేది పడడం కోసం అనమాట. ఇలా వీలర్తో ఇలా చేసిన తర్వాత మార్కింగ్ అనేది మనం ఈజీగా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్తా. ఇక్కడ మనం వచ్చేసి లెంత్ అనేది కొంచెం ఇక్కడ విడ్త్ ఎక్కువ తీసుకున్నాం కదండి, ఈ విడ్త్ దగ్గర నుంచి మనము రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా వీళ్ళకి ఇక్కడ విడ్త్ ఎక్కువ వచ్చింది కాబట్టి హార్మోల్ డౌన్ అనేది ఇక్కడ వీళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ తీసుకునేసి ఈ విధంగా అయితే ఈ స్కేల్ కూడా కంపల్సరీ ఉండాలండి. బిగినర్స్కి అయినా లేదంటే టైలరింగ్ ఎవరు స్కేల్ అయితే ఉండాలండి, కంపల్సరీ ఉంటేనే మనకి ఈ రౌండ్స్ దగ్గర అనేది పర్ఫెక్ట్గా అయితే రౌండ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అనేది ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ పైకి తీసుకోవాలి. అది ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదండి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ అనేది ఇక్కడ వెనకాల 1 ఇంచ్ అయితే మనం ఇలా డాట్ వేస్తాం కదా, వేసినప్పుడు ఈ పార్ట్ అనేది ఇలా వంగిపోయిద్ది. కాబట్టి స్ట్రైట్గా రావాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ ఇలా మార్క్ చేసుకునేసి అయితే స్టిచ్ చేయాల్సింది ఉంటుంది. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ మనం కట్ చేసి కుట్టిన తర్వాత అనేది వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. సేమ్ సైజెస్ బ్లౌజెస్ వస్తే ఒకేసారి సేమ్ ఉన్నాయంటే 2-3 బ్లౌజెస్ కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అండి. ఎన్ని ఉంటే అన్ని కటింగ్ చేసుకోవచ్చు, కానీ సేమ్ ఉండాలి. హ్యాండ్స్ అయినా కానీ నెక్ డీప్స్ అయినా కానీ ఇవన్నీ సేమ్ ఉంటే మనం ఇలా ఒకేసారి ఒక 2-3 కటింగ్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేఫ్ అవుతుంది. స్టిచ్చింగ్ అనేది కటింగ్ పెట్టుంటే స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాబట్టి కటింగ్ దగ్గర మనకి ఎప్పుడైనా లేట్ అవుతుంది, ఎందుకంటే పర్ఫెక్ట్గా కట్ చేయాలన్నప్పుడు కొంచెం టైం తీసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఇలా 1-2 సేమ్ మెజర్స్ వచ్చినప్పుడు ఒకేసారి అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇలా 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 ఎందుకు పెట్టుకోవాలంటే లైన్స్ అనేవి మనకి స్టిచ్చింగ్ అనేది అక్కడి నుంచి రావాలని మనకు తెలియడం కోసం. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే వాళ్ళకి కటింగ్ అండ్ ఫిట్టింగ్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అనేది యాజ్ ఈజీగా ఇలా ఎక్కడ సెట్ అయితే అక్కడ చూసుకోండి. ఇలా చూసుకునేసి యాజ్ ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి.
అలాగే నెక్ దగ్గర కూడా, నెక్ దగ్గర ఇక్కడ ఉక్సులు కాజాలు ఇవన్నీ కూడా మనకి ఈక్వల్ గా రావాలి కదండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ రావాలంటే ఇలా కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము వీళ్ళకు ఎంత డాట్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. వీళ్ళకి ఎక్కువ డాట్ అయితే పెట్టుకోమండి, మనం వీళ్ళకి చిన్నగా పెట్టుకుంటాం కాబట్టి ఒక 3/4 ఇంచ్ అంటారు కదా, ఒక 3/4 ఇంచ్ వరకు అయితే ఇక్కడ వీళ్ళకి తీసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంది, ఎక్కువ మార్జిన్ పట్టుకుంటున్నాము పెద్ద డాట్ అన్నప్పుడు కొంచెం ఇక్కడ ఎక్కువ మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు, కొంచెం తీసుకుంటున్నాం. ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచుకునేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకునేసి వీళ్ళకు చెస్ట్ పాయింట్ లెంత్ కూడా టోటల్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే ఇది కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకు చెస్ట్ పాయింట్ లెంత్ వచ్చేసి 13 వచ్చింది టోటల్. అంటే 13 ఇంచెస్ మీద 3 గీతలండి. ఇలా అయితే మార్క్ చేసుకునేసి ఇప్పుడు మనము ఇక్కడ ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ లైన్స్ అనేవి ఉంటాయి కదా, కింద పార్ట్లో పడతాయి అన్నమాట. ఈ విధంగా పడుతుంది మనకి. ఇప్పుడు ఎక్కడ మనం లో ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడికైతే మనం మార్కింగ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, మార్క్ చేసిన దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ అయితే ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డాట్ పెట్టుకోవాలన్నమాట. ఈ బ్యాక్ పార్ట్తో మనకు సంబంధం లేదు. కొంతమంది బ్యాక్ పార్ట్ అనేది కొంతమంది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారండి. అదే విధంగా పొడుగు వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా తీసుకుంటే ముందు అనేది లూజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి బ్యాక్ ఎంతైనా వాడుకొని ఇవ్వాలి, ఎంత పొడవైనా పెట్టుకొని. కానీ మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చే వరకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఫ్రంట్ పర్ఫెక్ట్గా కుదిరితేనే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది కుదిరిన వల్లనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ మనము మెజర్మెంట్స్ తీసుకుంటే కంపల్సరీ బాడీలో వాళ్ళకి చెస్ట్ పాయింట్ లెంత్ ఎక్కడ వరకు ఉంది చూసుకున్న తర్వాతనే మనము ఇది కరెక్ట్గా తీసుకోవాలి. ఈ మెజర్ తీసుకోవడం వల్లనే వీళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇలా ఈ లెంత్ తీసుకునేసి ఆ లెంత్ నుంచి ఇక్కడ నుంచి అంటే మనకు చెస్ట్ పాయింట్ ఈ చివరి నుంచి లెంత్ అనేది పైకి తీసుకోవాలి. ఇలా 1.5 వరకు తీసుకోవాలి. తీసుకునేసి ఇప్పుడు ఇక్కడ నుంచి 29 ఇంచెస్ కదా వీళ్ళది నడుము రోజు, ఒక 1 పాయింట్ తక్కువ 3 కూడా పెట్టుకోవచ్చు. 1 పాయింట్ తక్కువ 3 అలా తీసుకునేసి వీళ్ళకు డాట్ అనేది 2 ఇంచెస్ ఏనండి, 1 ఇంచ్ పెడుతున్నా. ఎందుకంటే వీళ్ళకి కొంచెం చెస్ట్ పాయింట్ తక్కువే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది ఇక్కడ 1/4 అయితే తీసుకుంటున్నా. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. 6.5 పెట్టినా కొంచెం పైకే అనిపిస్తుంది, 7 పెట్టినా కొంచెం కిందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు అయితే తక్కువ నడుము లూజ్ సైజెస్ ఎవరైనా కానీ 25 అంటే 25 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు ఎవరికైనా ఈ నెక్ డౌన్ అనేది 1/4 తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళకి 7 పెట్టుకున్నా కిందకు వచ్చేస్తుంది, కిందికి వస్తుంది. బ్లౌజ్ మొత్తం ఫిట్ అవుతుంది, కొంచెం నెక్ అనేది కిందికి ఉంటుంది. 6.5 పెట్టినా కొంచెం పైకి అనిపిస్తుంది. 6.5 కూడా ఓకే. కొంచెం షార్ట్ ఉండే వాళ్ళకైతే 6.5 పెట్టుకోవాలి. కొంచెం హైట్ ఉండి సన్నగా ఉండే వాళ్ళకైతే 7 ఇంచెస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫ్రంట్ అనేది నెక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ విడ్త్ నెక్కి వచ్చేసి 3.5 తీసుకునేసి వెనక రౌండ్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఫ్రంట్లో కూడా ఆ విధంగా తీసుకోవాలి. తీసుకునేసి ఇక్కడ వీళ్ళకి రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇలా అయితే ఫ్రంట్లో అనేది రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ ఇలా ఒక 1/2 ఇంచెస్ అనేది ఇక్కడ ఓన్లీ ఈ కర్వ్ తీసే దగ్గరనే తీయాలంటే ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో కూడా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ రౌండ్ బ్యాక్ నెక్ కూడా తీసుకుంటాం. ఎక్కువ లూజులు ఉబ్బులు అలా ఏమి ఉండవు అనమాట. కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా వీళ్ళకి ఎక్కువ తీసుకోవద్దు. తీసుకుంటే ఈ పార్ట్ అనేది ముందుకు లోతుకు వస్తుంది. ఎక్కువ కోయడం వల్ల
హ్యాండ్స్ అనేవి ముందుకు వచ్చేసినట్టు అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత తక్కువ తీసుకోవడం వల్లనే వీళ్ళకి పర్ఫెక్ట్గా అంటే ఎక్కడైతే హార్మోల్ కరెక్ట్గా రౌండ్ తిరుగుతుందో అక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది, హ్యాండ్ కూడా అక్కడి నుంచి వాళ్ళకి జాయింట్ అయ్యిద్ది అనమాట. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ ఇదైతే ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా కటింగ్ పెట్టడం వల్లనే బాడీకి అనేది పర్ఫెక్ట్గా అయితే మనము మెజర్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా అయితే డ్రా చేసుకొని ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వీడియోస్లో చూపించే ప్రతి ఒక్క కటింగ్ కూడా కస్టమరే అండి. కస్టమరు బాడీ మెజర్ని బట్టి లేదంటే బ్లౌజ్ మెజర్స్ బట్టి నేను కటింగ్స్ అయితే ఇస్తాను. నాకు షాప్లో వచ్చేటి స్టిచ్చింగ్ చేయడానికి సరిపోయిద్దండి. నాకు టైం కుదిరితే ఇంకా కొంచెం నేను చాలా మోడల్స్ అయితే నేను డ్రెస్సెస్ అయినా కానీ డ్రెస్ కటింగ్స్ అయినా కిడ్స్ వేర్ చిన్నపిల్లలే అయినా అవన్నీ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఈ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇవే కటింగ్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కటింగ్స్ ఎవరైనా పర్ఫెక్ట్గా ఇవే కటింగ్స్తోని బ్లౌజెస్ వచ్చి కుట్టాలి అనుకునే వాళ్ళైనా లేదంటే వాళ్ళకే ఇవే బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండి ఈ మెజర్స్తోనే వాళ్ళు బ్లౌజ్ వేసుకోవాలనుకున్నా ఈ మెజర్స్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయండి. కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతాయని నేనైతే ఈ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి మనం ఎంత డీప్ వేసినా కానీ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, కంపల్సరీ ఇక్కడ నుంచి ఇటు ఒక 1 or 2 పాయింట్స్ అయితే కిందకైతే ఈ నెక్స్ కటింగ్ పెట్టుకుంటాం కదా ఇలా ఓన్లీ ముందు సైడ్ వచ్చేలాగే కట్ చేయాలి, ఇందులోకి కలిపేయాలన్నమాట. ఇలా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నెక్స్ అనేటివి అస్సలు జారవండి. ఎంత డీప్ యూజ్ చేసినా కానీ నెక్స్ అనేటివి జారవు. ఇప్పుడు ఇక్కడ మిడిల్కి ఇట్లా మిడిల్ పోర్షన్ చేసుకునేసి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోండి. ఇవన్నీ మనకి డాట్ పెట్టుకోవడానికి మనకి ఐడియా కోసం అనమాట. ఇలా ఈ చివర పెట్టుకుంటే సరిపోతుంది, మిడిల్లో అవసరం లేదు. ఎందుకంటే డాట్ అనేది ఇలా పట్టుకుంటాం కదా, ఇది మనకి తెలవడం కోసం. అలాగే ఇక్కడ మార్క్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా పట్టుకుంటే ఎక్కడ మనకి ఇలా లైన్ వస్తుందో చూసుకోవాలి. ప్లస్ ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా రావాలి హార్మోల్ దగ్గర కూడా. ఇప్పుడు అలా రౌండ్ వచ్చిన దగ్గరే ఇట్లా మనం టక్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే మనము డాట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఫ్రంట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది కూడా చూపిస్తాను. హ్యాండ్స్ అనేది వీళ్ళకి ఫుల్ హ్యాండ్స్ అండి, ఫుల్ హ్యాండ్సే పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. 2 జాయింట్లతోనే కంప్లీట్ అయిపోయింది. ఇలా తీసుకుంటే ఇక్కడ కంపల్సరీ ఇటు 2 జాయింట్లు అటు 2 జాయింట్లు 4 జాయింట్లు వేయాల్సింది వస్తుంది. కాబట్టి ఇలా ఇదైతే తెలియని వాళ్ళ కోసం అండి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడైతే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, కొంచెం బాగాలేదు కదా, అంటే ఈక్వల్గా లేవు కాబట్టి ఇలా మార్క్ చేసుకుని అయితే ఎడ్జెస్ అనేవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా వీళ్ళది హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఉందండి, 9.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పైనకి 1/2 ఇంచ్ ఖర్చులో కూడా 10 ఇంచెస్ టోటల్గా ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 10 ఇంచెస్ అనేది కిందకు కూడా ఇలా తీసుకోవాలి. 9.5 దగ్గర ఒక మార్కింగ్, 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ మనం కింద సైడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనము హ్యాండ్ డౌన్కి ఎలా తీసుకోవాలనేది కూడా ఇక్కడే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసుకునేసి ఇలాగైతే లైన్స్ అనేది తీసుకోవాలి. వీళ్ళకి హ్యాండ్ రౌండ్ అనేది 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి.
2 ఇంచెస్ అనేది వీళ్ళకి ఖర్చుకు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఏడుంబావు అనేది మనకి హ్యాండ్ అంటే నడుము లూజ్ ఉంది కదండి, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకునేసి ఇక్కడ మార్జిన్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చుకు తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే ఈ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా కుట్టేటప్పుడైతే ఇక్కడ జాగితే లూజ్ అయిపోతుంది, జాగకపోతే తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, స్టిచ్చింగ్ని బట్టి, వాళ్ళు చేసే స్టిచ్ని బట్టి. కాబట్టి ఎందుకంటే తక్కువ అయితే బాగోదు, కాబట్టి కొంచెం తీసుకుంటేనే అది ఏమన్నా ఎక్కువ ఉన్నా మనం స్టిచ్ అయిన తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది ఇలా డ్రా చేయాలి. ఇప్పుడైతే మనం హ్యాండ్ డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల అయితే కస్టమర్ల నుంచి మనకి ఎలాంటి రీమార్క్స్ ఉండవండి, మన దగ్గరకే వస్తారు కస్టమర్లు కూడా. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళ కోసమైనా, లేదంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ మెజర్స్ తెలియని వాళ్ళ కోసం అయితే ఇవైతే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ అనేది కూడా ఇప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ అనేది ఇక్కడ సరిపోయిద్ది కాబట్టి ఇలా అయితే ఇప్పుడే కటింగ్ పెట్టుకొని ఉంచుకోవాలి ఇక్కడ. తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి లోతు, చంక లోతుకు కూడా ఒకేసారి ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇవి స్టిచ్ అయిన తర్వాత ఈ చంక లోతు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సేప్ పట్టి, ఈ మిగిలిన పార్ట్ ఉంది కదండి, దీంట్లో అయితే సేప్ పట్టి తీసుకోవాలి. సేప్ పట్టి కోసం అయితే ఇక్కడ ఈ మిగిలిన పీసెస్ అయితే మనకు హుక్స్లు కాజాలు వేసుకుంటాం కదండి, అక్కడైతే ఇవి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పక్కన వేసుకోవాలి. ఇప్పుడు సేప్ పట్టి కటింగ్ అనేది ఇలా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడ పైనకు ఉండాలి. ఇక్కడ సేప్ పట్టికి అనేది లోపలికి ఇలా క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా రావడం వల్ల బాడీకి అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఇక్కడ ఒక 2.5, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ డాట్స్ పట్టుకుంటాం కదా, అక్కడ మాత్రమే కొంచెం ఇలా లోపలికి రావాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడైతే మనకి ఎంత కావాలనేది మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాగో చూసుకుంటాం కదా, అప్పుడు కట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను సేప్ పట్టి అనేది ఈ విధంగా అయితే కట్ చేస్తాను. సేప్ పట్టి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సేప్ పట్టి అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి దీంట్లోనే ఎక్స్ట్రా లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి కదా, అలాంటప్పుడు ఈ క్లాత్ మిగిలిన దాంట్లోనే మనం పెట్టుకొని కట్ చేసుకోవచ్చు డబల్ సేప్ పట్టి వేయడానికి. ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే అండి, మన వీడియో కనుక ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.